మా తమ్ముడు కళ్యాణ్, మా మరదలు పూజ మా మమ్మీకి జ్వరం వచ్చిందని తెలుసుకొని ఒక రోజు చూడడానికని వచ్చిండ్రు. మా తమ్ముడికి 3 పిల్లలు, ఒక కూతురు, 2 కొడుకులు. వీడు చిన్నోడు అన్నమాట. మా నానమ్మ వాళ్ళ ఊర్లో మా తమ్ముడు వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు అందరూ ఒకే ఇంట్లో ఉంటారు కాబట్టి ఈ పిల్లలు మా మమ్మీకి ఎక్కువ చనువు ఉంటారు. ఇప్పుడు మా మమ్మీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి నెల రోజులు అవుతుంది కదా, వీళ్ళని కలవరియని రోజు లేదు, వీళ్ళని గుర్తు చేయని రోజు లేదు అనుకోండి. ఎప్పుడు చూడు వీళ్ళ గురించే, ఎప్పుడు వీళ్ళనే గుర్తు చేసుకున్నాడు. నాకైతే ఒక్కసారిగా ఏమనిపించింది అంటే మా మమ్మీకి వీళ్ళ మీద బెంగ కూడా ఎక్కువనే అయినట్టుందిరా దేవుడా అనిపించింది. మా మమ్మీ రోజు బాధగా దీనంగా పడుకొని ఉంటే ఒక రోజు అడిగిన, మమ్మీ నువ్వేమన్నా మహాన్ గాని మీద మైన్ గాని మీద రంది పెట్టుకున్నావా, బెంగ పెట్టుకున్నావా, అయితే పోదాం అక్కడికే అని. డేలో ఒక 10-20 సార్లు మైన్ గాడు మహాన్ గాడు అంటూనే ఉంటది మా మమ్మీ. వీడు చూడండి, నేను నా కొడుకు ఎత్తుకుంటేనేమో ఏడ్చిండు, మా మమ్మీ దగ్గర కూర్చొని మంచిగా చూస్తుండు. కొంతమంది పిల్లలు తల్లి దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గర ఉండరు కదా, మా తమ్ముని పిల్లలు మాత్రం తల్లి దగ్గర తప్ప ఇంకెవరి దగ్గరనైనా హ్యాపీగా ఉంటారు. మా చెర్రీ సోను కూడా చిన్నప్పుడు నా దగ్గర ఉండడం చాలా తక్కువ. ఆ రోజు మా తమ్ముడు వాళ్ళు ఈవినింగ్ టైంలో వచ్చిండ్రు, అప్పుడు మా ఆయన కూడా వచ్చిండు. బావ బామ్మర్దులు ఇద్దరు ఇలా బయట మంచంలో చల్ల గాలికి పడుకొని ముచ్చట్లు పెడుతుండ్రు అన్నమాట.